తొలకరి ప్రారంభమైంది. వర్షాలు ఆలస్యమైన చాలా వరకు చిరుజల్లులు పట్టంతో అక్కడక్కడ పచ్చిక బయలు పెరిగాయి. అయితే కొత్త చిగుళ్లను అనేక క్రిములు ఆశిస్తాయి. వీటిని మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ 3 నెలలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మా. జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వ్యాధులు అధికంగా రావడంతో మందలో మరణాల శాతం పెరిగి రైతులు నష్టపోతున్నారు. ఎండాకాలం పోయింది, వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే జీవాల పెంపకందారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తొలకరిలో ముఖ్యంగా చిటుక రోగం, నీలినాలుక, గాలికుంటు వ్యాధి, పీపీఆర్ రోగాలు వస్తాయి. వీటి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి. లేదంటే జీవాలు చనిపోయి తీవ్ర నష్టం ఏర్పడుతుందంటూ తెలియజేస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మా. మరి ఈ రోగాలు మనము ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే తొలకరి వర్షాలు స్టార్ట్ అవ్వగానే మనకు చిటుక రోగం అంటామండి. ఇది క్లాస్ట్రిడియం పర్ఫరెన్జెన్స్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. మరి ఇవి గడ్డిలో మనకి లోపల స్పోర్స్ ఫామ్లో ఉంటాయండి. వర్షాలు పడగానే అవి బయటికి వచ్చి గడ్డి, భూమి మీద ఉన్న గడ్డి మరి ఈ గొర్రెలు కానీ మేకలు కానీ మేసినట్లయితే వాటి నుంచి పొట్టలోకి వెళ్ళి సూక్ష్మజీవులు మరి విష పదార్థాలను విసర్జిస్తాయి. కాబట్టి ఆ విష పదార్థాల ద్వారా ఇవి చనిపోవడం జరుగుతుంది. మరి ఈ చిటుక రోగంలో జ్వరంతో ఉంటాయి, నీరసంగా ఉంటాయి, మేత మేయకుండా ఒక మూలకి కూర్చొని ఉండేటట్లు ఉంటాయి. మరి ఇవి గమనించుకొని ముందుగానే నివారణ చర్యలుగా వాటికి నట్టల మందులు తాగించుకొని వ్యాక్సిన్లు కూడా వేసుకోవాలి. ఇంటెరోటాక్సిమియా వ్యాక్సిన్ ఉంటుందండి. ఇది VBRI వాళ్ళు సప్లై చేస్తారు. మరి ఈ వ్యాక్సిన్ కొనుగోలు చేసి తొలకరి వర్షాలకు ముందే ఒక 10 నుంచి 15 రోజుల ముందే ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చుకున్నట్లయితే మరి మనకు ప్రికాషన్గా పనిచేస్తుంది. బ్లూ టంగ్, నీలి నాలుక అంటాము. మరి అలానే PPR అంటే పెస్టిసైడిస్ రూమినెన్షియం, ఇది కూడా మరి పారుడు రోగము అని అంటాము. మరి ఈ వ్యాధులు కూడా కొద్ది లక్షణాలు సేమ్ 3 ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి వాటికి 3 కూడా ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ 3 రకాల టీకాలను ఈ వర్షాకాలంలో వేసుకోవాల్సి ఉంటుంది. మరి PPRలో కూడా మనకు మూతి చుట్టూ పుండ్లు అవ్వడం కానీ, కాళ్ళ గిట్టల మధ్యలో చీలుకపోవడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలానే బ్లూ టంగ్, నీలి నాలుక అంటామండి. దోమల ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి మరి కొట్టాల చుట్టుపక్కన కూడా దోమలు లేకుండా వేపాకు పొగ బాగా పెట్టినట్లయితే ఈ దోమల నుంచి నివారించుకోవచ్చు. దీనిలో కూడా నాలుక మొత్తం నీలి రంగులో మారిపోయి విష పదార్థాలంతా బాడీ అంతా ఉంటుంది. కాబట్టి ఆగస్టు నెలలో అలా వేసుకుంటే మనకు ఈ వ్యాక్సిన్ సరిపోతుందండి. మరి అలానే ఈ వ్యాక్సిన్ వేసుకునే ముందు ఖచ్చితంగా నట్టల నివారణ చర్యలు, నట్టలు ఏమున్నాయి అని పేడ పరీక్ష చేసి నివారణ మందు వేసుకున్నట్లయితే ఈ వ్యాక్సిన్లు మంచిగా పనిచేసి మరి ఆరోగ్యంగా ఉంటాయండి. వర్షాకాలంలో జీవాల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గొర్రెలు లేదా మేకలు అనారోగ్యానికి గురైతే వెంటనే మంద నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ముఖ్యంగా జీవాల మేపులో బలవర్ధకమైన ఆహారం అందుబాటులో ఉంచితే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెంది ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ కొట్టాలలో కూడా పొడి వాతావరణము ఉండేటట్లు చూసుకోవాలి. ఈ వర్షాకాలంలో బురద ఉండకుండా మరి నీటి ద్వారా కూడా మనకి రోగాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి పాకురు లేకుండా నీట్గా డైలీ క్లీన్ చేస్తూ వాటికి పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మరి అలానే పోషణ కూడా మరి పశుగ్రాసాలు బయట పిడుగులు పడటం కానీ, వర్షపు జల్లులలో కూడా ఇవి తడిసిపోయి జలుబు అది చేసి మనకు ఎక్కువగా రోగాల బారిన పడుతుంటాయి, నీరసించి పడిపోతుంటాయి. కాబట్టి సరి అయిన పశుగ్రాసాలు, పౌడర్ ట్రీస్ కానీ, చెట్ల పశుగ్రాసాలు కానీ, వేపాకు కానీ, సుబాబులు ఇలాంటివి పోషణ పరంగా అలా జాగ్రత్త చర్యలు తీసుకుంటుండాలి. మేక పిల్లలు కానీ, గొర్రె పిల్లలు కానీ నేల నాకకుండా మరి ఖచ్చితంగా ఖనిజ లవణాల ఇటుకలను షెడ్లలో, పాకలలో వేలాడ తీసుకున్నట్లయితే ఇవి మట్టిని నాకకుండా ఆ ఖనిజ లవణాల మిశ్రమం ఇటుకలను నాకుతూ ఉంటాయి. వాటి నుంచి డెఫిషియన్సీ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఏదైనా అనిమల్స్ సిక్కున్నట్లయితే వాటిని సెపరేట్ చేసి వేరే షెడ్లలో ఉంచి మరి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేసి వాటిని తర్వాత మందుతో కలిపినట్లయితే అంటువ్యాధులు కూడా ఒకదాని నుంచి ఒకదానికి రాకుండా ఉంటాయండి. మరి ఈ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మరి టీకాలు వేసుకున్నట్లయితే వర్షాకాలంలో కూడా ఖచ్చితంగా లాభాలు చూసుకోవచ్చు.